Srimati Priyanka, the dynamic lady, Special Commissioner INPR, to address and welcome the gathering. Thank you. వేదికను అలంకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మా శాఖాధిపతి గౌరవనీయ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ అజారుద్దీన్ గారికి, మ్యాట్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడున్న మిగిలిన అతిథులందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్టు సోదరీమణులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ సమాచార పౌర సంబంధాల శాఖ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాము. సమాజంలో సగభాగమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా కలం పట్టి, కెమెరా పట్టి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న మహిళా జర్నలిస్టులందరికీ ఈరోజు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ వృత్తిపరంగా కూడా అహర్నిశలు శ్రమించే మీ కృషి అమోఘం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు మరియు అందరి మంత్రులు స్వయంగా విచ్చేసి మిమ్మల్ని సన్మానించుకోవటం మన ప్రభుత్వం మహిళా జర్నలిస్టులకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే మీడియాలో మహిళలు ప్రాతినిధ్యం పెరగటం ప్రజాస్వామ్యానికి ఎంతో శుభ పరిణామం. గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారం రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనడం మన ప్రభుత్వ లక్ష్యం. సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు, రుణాలు మంజూరు ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం వంటి విప్లవాత్మక నిర్ణయాలు మహిళల ఆర్థిక స్వేచ్ఛకు పునాదులుగా వెలిశాయి. సమాచార శాఖ కమిషనర్గా మహిళల జర్నలిస్టుల సంక్షేమానికి మా శాఖ, మా మంత్రివర్యులు అందరూ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న బృహత్తర పథకాలను, ముఖ్యంగా మహిళా సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో మీ అందరూ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ సంకల్ప ఫలాలు ప్రతి మహిళకు అందే విధంగా బాధ్యత మా అందరిపై ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఉపయోగించడం జరిగింది. స్వయం సహాయక సంఘ మహిళలకు మరియు మన మహిళా జర్నలిస్టుకు ప్రోత్సాహంగా ఇచ్చిన ఈ చిన్న టోకెన్ అమౌంట్ అనేది ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డిజిటల్ కరెన్సీని వినియోగిస్తున్నాము. ఈ మహిళా జర్నలిస్టులు ప్రోత్సహించడానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ మంత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సన్మానం మీ వృత్తి జీవితంలో మరింత ఉత్సాహాన్ని నిలుపుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Thank you so much, ma'am. May I request Media Academy Chairman Sri Srinivas Reddy garu మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అజారుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, యంగ్ పార్లమెంట్ మెంబర్ అనిల్ కుమార్ గారు, మా కమిషనర్ INPR, అందరికీ నమస్కారం. అమ్మా వేమన్నా వచ్చినాడా? ఇంకా యునానిమస్గా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, మనని ఆశీర్వదించి వెళ్ళినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు, ఇది ఒక శుభ సందర్భమని భావిస్తున్నాము. ఈ సందర్భం మహిళలు, మహిళా జర్నలిస్టులకు సంబంధించినటువంటి
మహిళలుగా అంతర్జాతీయంగా, మహిళలుగా జెండర్ వైజ్, బట్ ప్రొఫెషన్గా జర్నలిస్టులుగా, వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నాం. వర్కింగ్ జర్నలిస్టులుగా ఒక మహిళ కన్నా బాధ్యత ఎక్కువ అని మనందరికీ తెలుసు. నాట్ ఓన్లీ ఉమెన్ జర్నలిస్ట్ బట్ ఆల్సో మేల్, ఎనీ వర్కింగ్ జర్నలిస్ట్.